శ్రీశైలంలో సంప్రదాయబద్ధంగా గిరి ప్రదక్షిణ లక్ష కుంకుమార్చన స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణను నిర్వహించిన ఆలయ అర్చకులు. బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే ఛాన్స్. ఏపీతో పాటు తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో 86 మందికి పాజిటివ్. బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లభ్యమైనట్లుగా ప్రకటన. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న ఏపీ హైకోర్టు. మాచర్ల అల్లర్ల ఘటనపై ఎన్నికల కమిషన్ చర్యలు. పాల్వాయ్ గేట్ పోలింగ్ బూత్ పీఓ ఏపీఓలపై వేటు. ఎన్నికల్లో వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేశారన్న టీడీపీ. కౌంటింగ్ సజావుగా చేపట్టాలని సీఈఓకు కంప్లైంట్. పేదలందరికీ సన్నబియ్యం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వమని ఎక్కడా చెప్పలేదన్న మంత్రి కోమటిరెడ్డి. రైతుల పట్ల కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దేవుడిపై ఓట్లు పెడితే రైతులకు న్యాయం జరగదన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఉచిత బస్సు మినహా అన్ని విఫలమే. అన్ని వర్గాలను హస్తం పార్టీ మోసం చేస్తోందన్న హరీష్ రావు. సివిల్ సప్లైలో అవకతవకల ఆరోపణలపై చర్చకు సిద్ధం. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న మహేశ్వర్ రెడ్డి. నేటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. రాష్ట్ర వ్యాప్తంగా 900 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు. అధిక ధరలకు విక్రయిస్తున్న మందులు సీజ్. ఏపీలో కౌంటింగ్ రోజు బాణసంచా విక్రయాలపై ఆంక్షలు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ వార్నింగ్. రేపు 6వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్. 57 లోక్సభ నియోజకవర్గాలకు జరగనున్న పోలింగ్. సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న కేజ్రీవాల్. అలా చేస్తే ప్రతిపక్ష సీఎంల అరెస్టుకు ఛాన్స్ ఇచ్చినట్లేనని కమెంట్. తనపై దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారన్న ఆప్ ఎంపీ. ఈ కేసులో ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వనున్న స్వాతి మాలివాల్. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్. 7 మావోయిస్టులు మృతి. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం. మహారాష్ట్రలోని థానేలో కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు. ప్రమాదంలో 6 సజీవ దహనం. ప్రజ్వల్ ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసులకు సరెండర్ అవ్వు. సహనాన్ని పరీక్షించొద్దని మాజీ ప్రధాని దేవేగౌడ వార్నింగ్. దేశ సంపదను అదానికి దోచిపెడుతున్నారు. రాజ్యాంగం రిజర్వేషన్లపై మోదీ దాడి చేస్తున్నారన్న రాహుల్. దళితులు గిరిజనుల రిజర్వేషన్లు ఎవ్వరూ లాక్కోలేరు. అణగారిన వారి హక్కుల కోసం పోరాడుతున్నానన్న మోదీ. ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు పూర్తి. రైసీని చివరిసారిగా చూసేందుకు భారీగా వచ్చిన జనం. మెక్సికోలో ఓ రాజకీయ పార్టీ సభలో అపశృతి. బలమైన గాలులకు స్టేజ్ కూలడంతో 5 మృతి. అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు ట్రంప్కి స్పష్టం చేసిన రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ. ఇవాళ చెన్నై వేదికగా 2వ క్వాలిఫైయర్ మ్యాచ్. ఫైనల్ స్లాట్ కోసం తలపడనున్న హైదరాబాద్ రాజస్థాన్.